శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెరలేని టీ. 2 బల్లులు. 6వ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యెను. ఆ సమయములో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండెడిది. తుదకు ఆ పనిని దాసగణు మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగణు జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకముంచుకొనియే యుందురు. ఈ అధ్యాయములో దాసగణు హరికథలనెట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకొనెదరు. తలపైని పాగా కాని, పేట అనగా ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించెడి ధోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడుకా, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగణు జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగణు వానినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగణు ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకొనెడివాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని, శరీరము పైన ఏమీయూ తొడిగేవారు కారు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు. చోల్కరు చక్కెరలేని తేనీరు. పోన, అహ్మదునగరు జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియనుగాని నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను, దాసగణు హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగణు తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కాని, యోగుల యందు కాని ప్రేమ విశ్వాసములు కలుగును. కాని దాసగణు యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట ఒక ఉదాహరణము నిచ్చెదను. ఠాణాలోనున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగణు మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగణు కీర్తన నతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యెను. స్థిరమైన ఉద్యోగము దొరకెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను.
ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కరు కెటులైన శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగెను. కావున తన సంసారమున కగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీయు ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగానున్నదనియు బాబాతో చెప్పెను. చోల్కరు బాపు సాహేబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనసు కరిగెను. అతడాశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై బడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమయ్యుండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించెను. వాని బ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియూ చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండేదను. నా దేహము నిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనేయుండేదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనేయున్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కరుకెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొనియుండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొనియుండెను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికర్థమేమని బాబానడిగెను. అది శుభమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసియుండెను. కాని వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసియుండెను. తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్కా చెల్లెండ్రు కలిసి కొనిరి. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దుడి కొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్కా చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది ఎంతయూ బహుచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 2వ రోజు పారాయణము సమాప్తము.